ఎందుకంటే అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని సరిదిద్దుకుంటూ చిన్నగా ఒకటొకటి చేసుకుంటూ ఈరోజు మనం ముందుకెళ్తున్నాం. అలాగే మన యువ నాయకులు లోకేష్ బాబు గారు యువగళం అప్పుడు ఎలక్షన్స్ ముందు ఆయన యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. అది ఈరోజు మనం యువతకు ఉగాది కానుకగా కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఈరోజు ఓపెన్ చేసింది. ఈ సందర్భంగా మనం దాన్ని నిజంగా చెప్పుకోదగిన విషయం. ఎందుకంటే యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటికీ 20 నెలల్లో 6,28,347 ఉద్యోగాలను యువతకు అందించడం జరిగింది. వీటితో పాటు 23 లక్షల కోట్ల పెట్టుబడులతో 25 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించే కంపెనీలతో కూటమి ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం జరిగింది. అలాగే శ్రీ ప్రభవనామ సంవత్సరం కానుకగా భారీగా ఉద్యోగ కల్పనకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని యువతకు బంగారు భవిష్యత్ అందించేందుకు జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. జాబ్ క్యాలెండర్ ప్రధానంగా విద్యా, పోలీస్ శాఖల్లో పెద్దపీట వేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మనం మెగా డిఎస్సి ప్రకటించి భారీగా టీచర్ పోస్టులను భర్తీ చేశాం. నేడు మరోసారి డిఎస్సిని జూనియర్ లెక్చరర్ పోస్టు కోసం 3,000 ఖాళీలను కేటాయించింది. ఉన్నత విద్యను బలోపేతం చేసే దిశగా వివిధ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1,500 మంది అధ్యాపకుల పోస్టులు కూడా భర్తీ చేయబోతుంది. అలాగే పరిపాలనా విభాగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల కోసం దాదాపు 600 పోస్టులతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ కోసం 1000 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, 400 మంది ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అన్నిటికన్నా ముఖ్యంగా పారదర్శకతకు పెద్దపీట వేయడం జరిగింది. నోటిఫికేషన్ విడుదల నుండి పరీక్ష నిర్వహణ, ఫలితాల వెల్లడి, నియామక ప్రక్రియ ముగిసే వరకు ప్రతి దశకు ఈ క్యాలెండర్లో స్పష్టమైన గడువును ప్రభుత్వం నిర్ణయించింది. అభ్యర్థులు ఎటువంటి గందరగోళం లేకుండా తమ ప్రిపరేషన్ను ప్రణాళికాబద్ధంగా కొనసాగించే వీలు కలుగుతుంది. జాబ్ క్యాలెండర్ అంటే కేవలం ప్రకటన మాత్రమే కాదు, అది నిరుద్యోగులకు ఇచ్చే ఒక భరోసా. అదే ఈ రకంగానే మనం ఒక సదుద్దేశంతో జాబ్ క్యాలెండర్ని ప్రకటించడం జరిగింది. పారదర్శకంగా, వేగవంతంగా నియామక ప్రక్రియ చేపట్టి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మన ప్రభుత్వ లక్షణం. ఇప్పటి వరకు జరిగిన ఉద్యోగాల కల్పన, ప్రభుత్వ ఉద్యోగాలు 30,607, డిఎస్పి కానిస్టేబుల్ నియామకం పూర్తయింది. ఎంఎస్ఎంఈల నుంచి ఉపాధి 2,48,906 మందికి జరిగింది. జాబ్ ఫెయిర్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1,46,627 మందికి జరిగింది. అలాగే పరిశ్రమల రంగంలో 95,174 జరిగింది. ఫుడ్ ప్రాసెసింగ్ 64,035 జరిగింది. అలాగే ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్లో 13,866, పర్యాటక రంగంలో 5,028. ఈ విధంగా కేవలం 20 నెలల్లోనే 6,28,347 ఉద్యోగాలను యువతకు అందించడం జరిగింది. మీరు గత ప్రభుత్వంలో యువత ఉద్యోగాలు లేక ఎంతో నిరాశతో ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఉద్యోగాలు వస్తాయా అని చెప్పి చూశారు. ఆ రకంగా ఎత్తుకుంటే మన నెల్లూరు జిల్లా నుంచి ఈరోజు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో కూడా 30 ఏళ్ల క్రితం ఎప్పుడో ఈ కిసాన్ సెస్ భూములు 2,700 ఎకరాలు పక్కన పడి ఉంటే ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ కూడా కదలిక తీసుకురావడం జరిగింది. మన జిల్లాలో, మన కాన్స్టిట్యున్సీలో, అందులో ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో కూడా యువతకు ఉపాధి లభించబోతుంది. అదేవిధంగా ఈరోజు ఏ రకంగా తీసుకున్నా కూడా ఆర్ఎంబి రోడ్లు అయితేనేమి, మనం పంచాయతీ రోజు రోడ్లు అయితేనేమి, అలాగే ఒక్క కోవూరు కాన్స్టిట్యున్సీలోనే 48 ఆరోగ్య కేంద్రాలు శాంక్షన్ కావడం జరిగినాయి. సో ఇలాగా ప్రతి ఒక్క దగ్గర కూడా సుమారు ఒక 500 కోట్లతో అభివృద్ధి పనులు, రోడ్లు అయితేనేమి, భవనాలు అయితేనేమి, ఏవైనా కూడా అన్ని మండలాల్లో కూడా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ మన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏమైతే మనం చెప్పామో అవన్నీ కూడా ఈరోజు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అందుకు మన ముఖ్యమంత్రి గారు ఒకవైపు సంక్షేమము, ఇంకోవైపు అభివృద్ధి,
అలాగే ఇంకా చెప్పాలంటే మానవతా దృక్పథంతో ప్రతి కాన్స్టిట్యున్సీలో ఈరోజు సుమారు సిఎంఆర్ తరఫున కేవలం ఒక కోవూరులోనే ఈరోజు 8 కోట్ల రూపాయలు మనం ఆల్మోస్ట్ 800 మందికి ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఏ నిమిషంలో ఎప్పుడు మనం నిన్న కూడా ఒక విద్యార్థి యాక్సిడెంట్ అయ్యి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్లో చేరుంటే ఇమీడియట్గా ఇక్కడి నుంచి మేము ఆ అబ్బాయికి ఎల్సీ కావాలని చెప్పి ఆపరేషన్ చేయాలని చెప్పి పంపిస్తే ఇమీడియట్గా 3.5 లక్షలు శాంక్షన్ చేసి కూడా పంపించడం జరిగింది. ఇలాగా మానవతా దృక్పథంతో కూడా మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి మనం గత ప్రభుత్వంలో అవకతవకలన్నింటినీ పక్కన పెట్టి ఈరోజు పారదర్శకతో ముందుకెళ్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేసుకున్నాను. ఇది పేదల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని చెప్పి మరోసారి నిరూపించుకున్నారు. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిన్ననే దివ్యాంగులకు కూడా ఫ్రీ బస్సు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఇప్పుడు మనం ఆల్రెడీ మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారు ఈ బస్సుతో. అలాగే దివ్యాంగులకి ఈరోజు నిన్నటి నుంచి మనం ఫ్రీ బస్ కూడా వాళ్ళని కూడా అందజేయడం జరిగింది. ఇది కూడా ఒక గొప్ప విషయం అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి. ఇది పేరు కాదు, ఓ బ్రాండ్. మండల రాజకీయాల్లో ఓ వైబ్. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి ఆశీస్సులతో, యువనేత దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారి అండదండలతో కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలాధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సంవత్సర కాలంలోనే అందరివాడిగా మన్ననలు పొంది విపిఆర్ దంపతుల నమ్మకాన్ని బొమ్ము చేయకుండా మండల అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న శ్రామికుడు పవన్ రెడ్డి. నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీ క్యాడర్ కు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ తన ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ముందుకొచ్చే పవన్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ పరాభవనామ ఉగాది పర్వదినం నుంచి ఎదురులేని నేతగా ఎదగాలని, మండలానికి అండగా నిలవాలని, ఎల్లప్పుడూ పవన్ రెడ్డికి విపిఆర్ దంపతుల ఆశీస్సులుండాలని, పవన్ రెడ్డి ఎప్పటికీ విపిఆర్ కుటుంబానికి భక్తుడిగా కొనసాగాలని మనసారా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే పవనన్న. ఇట్లు హెచ్ఎంబి మరియు ఇందుకూరుపేట మండల టీడీపీ కార్యకర్తలు.